జై వాసవి, జై జై వాసవి. నా మనముడి పేరు సాయి ఆదేశ్. నేను వాళ్ళ అమ్మయ్య చెన్నై నుంచి మాట్లాడతాను. నేను మా మనముడికి వచ్చి వాసవి సంగీతం చెప్పబోయేను. அதாவது வெనుகுண்டாரில் ஆந்திராவில் வெనుகுண்டா గోదావరి నదికరిలో వెనుగుండ ఊర్లో వచ్చి కుసుమశ్రేష్ఠి కుసుమాంబ అట్లా నేసి ఇద్దరు అమ్మ నాయన ఉండేరు. వాళ్ళకి బిడలు లేదు. ఉడనే వాళ్ళు ఏం చేస్తారంటే ఒక యాగం చేస్తారు. యాగం అదే పుత్ర కామేష్టి యాగం చేస్తారు. ఆ ప్రసాదం తినే వాళ్ళకి ఒక ఆండబిడ్డ ఒక మగబిడ్డ ఇద్దరు పుట్టేరు. మేల్ బాయ్ మేల్తే పాప నిన్ని మారి కొడుకు ఒక కొడుకు ఒక కూతురు పుట్టేరు. కొడుకుంటే సన్ డాటర్ ఇద్దరు వాళ్ళు పుట్టేరు. అప్పుడు వచ్చి వాళ్ళకి చాలా సంతోషం అయిపోడుస్తుంది. ఆ బిడ్డలకి అంతా నేర్పియలించి వాళ్ళు కులగురుదేర పంపిస్తారు. కులగురుదేర పంపించంగా ఆ బిడ్డలంతా బాగా చదివేరు. ఆ గురువు వచ్చి ఏం చెప్పినంటే నిండా అడ్వైట్ చేసిని, అమ్మా నువ్వు ఏది చెప్పిస్తేనే ఇంత శీఘ్రం నేర్చుకుంటావు, నాకు చాలా సంతోషంగా ఉంది అట్లనేసి ఆయన నిండా ఆశీర్వాదాలు ఇస్తారు. ఆ బిడ్డని వాసవి అమ్మాయిని పెరుగుతూ ఉంది. నానూరు మేనియం పొడుదూరు వండంగా పెరుగుతూ ఉండగా గడ్డ బిడ్డగా నిండా అழగ్గా ఉంది, అరివుగా ఉంది, కిరణంగా ఉంది. అప్పుడు ఆ ఊరు రాజా విష్ణువర్ధన్ అనేటి వాళ్ళు వాళ్ళ ఇంటికి వస్తారు. వచ్చిందినే వాళ్ళ ఇంట్లో విరుందు భోంచేసా ఉంటాగా మన అమ్మవారిని చూసేసి ఆ అమ్మవారిని నేను పెళ్లి చేసుకుంటాను, మ్యారేజ్ చేసుకుంటాను అని చెప్పారు. అప్పుడు వచ్చి అక్కడ ఉండేటి వాళ్ళంతా మన వైశాస్లో వచ్చి 714 వైశాస్ గోత్ర వాళ్ళు ఉండేది. వాళ్ళంతా ఏం చెప్తారు, క్షత్రియుని పెళ్లి చేసుకోకూడదు, మన వాళ్ళు దీంట్లో మన జాతిలో మనం పెళ్లి చేసుకోవాలి అట్లనేసి చెప్పంగా అందులో వచ్చి 602 వాళ్ళు ఓకే చెప్తారు. అయితే 102 వాళ్ళు మట్టు ఓకే చెయ్యలేదు. అதாவது వేరే జాతిలో పెళ్లి చేసుకోకూడదు, అమ్మ నాయన చెప్పేవాళ్ళుగా పెళ్లి చేసుకోవాలా, ఆ ధర్మం మీరి పోకూడదు అట్లొచ్చి అడ్వైస్ ఇస్తారు. మన కనిగా అమ్మవారిని ఏం చెప్తారు, నేను మా అమ్మ నాయన చెప్పే మాటలా వింటేనే వేరే దీంట్లంతా నేను ఓని పెళ్లి చేసుకోను అట్లనేసి చెప్పగా ఉడనే వచ్చి అవి ఏం చేస్తాంది, అதாவது వచ్చి అగ్ని ప్రవేశం నేను చేస్తాను అట్లనేసి 102 గోత్ర వాళ్ళు ఇవ్వ కూడా వచ్చి అగ్ని ప్రవేశం చేస్తారు. రేపటికిదా అది వచ్చి ఆ దినం ఆత్మార్పణ దినం నుంచి చెప్తుంది. ఉడనే వచ్చి విష్ణువర్ధన్ వచ్చి దీపని పెళ్లి చేసుకోవాలనేసి పెద్ద ఆర్మీతో వస్తారు. ఈ ఏం చెప్తాంది 102 గుంటల గుండు అది యాగగుండం చేసి అందులో వాళ్ళంతా వాళ్ళ వారిసులు ఉడిచేసి పెద్దవాళ్ళంతా అగ్ని ప్రవేశం చేస్తారు. మన కన్నిక అమ్మవారిని అందులో అగ్ని ప్రవేశం చేసి ఆమె దేవుడుగా అప్పుడు వచ్చి విశ్వరూప దర్శనంగా ఇస్తుంది. అది చూసిందినే ఆ విష్ణువర్ధన్ వచ్చి అట్నే తల సుక్కులో రేగి వాడు చచ్చిపోతాడు. తప్పు చేసినాడు కదా విష్ణువర్ధన్ రాజా, ఆ తప్పు చేయన వాడు చచ్చిపోతాడు. రాజా ఆ పెళ్లి చేసుకోవాలని చెప్తారు కదా, ఆ రాజా చచ్చిపోతాడు. ఆ తప్పు చేసిందని మంట వెడిచిపోయా. ఉడనే వచ్చి కనిగా అమ్మవారు ఏం చేస్తుంది, పెద్ద పార్వతి దర్శనంగా, పార్వతీయుడ రూపం కదా, ఆ దర్శనం ఇచ్చి మన వాళ్ళంతా వ్యాపార ధర్మంగా ఉండవల్ల, సాత్వికంగా భోంచేయవల్ల, వేరే జాతిలో పెళ్లి చేసుకోకూడదు, గోవులంతా ఆవులంతా మనం కాపాడవల్ల, అది మన ధర్మం. మొదల్లో వచ్చి అమ్మ నాయన చెప్పే మాట వినేసి వాళ్ళు చెప్పేటి వాళ్ళని మట్టుగా మనం పెళ్లి చేసుకోవాలి అట్లనేసి ఆమె కైలాయానికి పోడుస్తుంది. అక్కడ శివుడి దగ్గర పోడుస్తుంది, వాళ్ళ హస్బెండ్ దగ్గర. అవునే ఆమె దేవుడుగా వచ్చే మనకి ఇంత చెప్పించే పోడ్చే. జై వాసవి చెప్పే, జై జై వాసవి. ఈ కథ మూల ఏం తెలుసంది నీకు, ఏం చెప్తిని, అమ్మ నాయన మాట వినవల్ల, వ్యాపార ధర్మం ఉండవల్ల, ఆవులంతా కాపాడవల్ల, మన దీంట్లో మన వంశాన్ని వైశ్యులంతా మనం పెళ్లి చేసుకోవాలి, వేరే దీంట్లో పోకూడదు. ఈ విస్టా ఫౌండర్ ప్రవీణ్ అరుణ్కి నன்றి.